సో ఇప్పుడు చాలా మంది నేటివ్ ప్లేస్ లో కొనుక్కోవడం బెటర్ అంటారా, లేకపోతే ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్ లో కొనడం బెటర్? నేటివ్ ప్లేస్ లో కొనుక్కోవడం అనేది ఏంటంటే మనం ఎంత స్టేబుల్ గా నిలబడుతున్నాం అనేది ఇంపార్టెంట్. చాలా మంది రియల్ ఎస్టేట్ ని కెరియర్ గా చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఎలా ఉంటది అసలు, ఆ ఫీల్డ్ బాగుంటుందా, చూస్ చేసుకోవచ్చా లేదా? డెఫినెట్ గా అండి ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది 9 to 6 జాబ్ కాదు. మనం చూస్ చేసుకునే కంపెనీ ఎలా ఉండాలంటే, సో ఒక ప్లాట్ కొనాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? ఓపెన్ ఫ్లాట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కానీ, లేదా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని వెళ్ళినప్పుడు మనం ఏం చూడాలంటే ఇక్కడ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ రెడ్డి గారు. సో ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఉండేది, ఇప్పుడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఏంటి డిఫరెన్స్ రియల్ ఎస్టేట్ కి కార్పొరేట్ రియల్ ఎస్టేట్? అంటే ఇలా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనేసరికి ఏమవుతుందంటే, ఓల్డెన్ డేస్ లో వచ్చేసరికి ఏంటంటే 1-to-1 పర్సన్స్ మాట్లాడుకొని నా దగ్గర వాళ్ళ దగ్గర ఫ్లాట్ ఉంది, మీరు తీసుకుంటారా లేదా అని ఉంది. ఇవాళ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనేది 100 ఎకరాలు వెంచర్లు వేసేసి దాన్ని కార్పొరేట్ లెవెల్లో మార్కెట్ తీసుకెళ్లి డిజిటలైజేషన్ చేసి గ్లోబల్ మార్కెట్ చేస్తున్నాం. హైదరాబాద్ లో కూర్చొని మనం ప్రపంచవ్యాప్తంగా ఫ్లాట్లు అమ్మే సిచ్యువేషన్ లో ఉన్నాం మనం ఇవాళ. సో ఇటువంటి సిచ్యువేషన్ ని గ్లోబలైజేషన్ పెరుగుతున్న కొద్దీ, ఇక్కడ అర్బనైజేషన్ పెరుగుతున్న కొద్దీ దీని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనేది డెవలప్ చేస్తున్నాం మనం. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తీసుకురావడము, అండ్ హైదరాబాద్ 360 డిగ్రీ చుట్టూ మన ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్ చేయడం, దాన్ని సేల్ చేయడం, ఈ టైప్ ఆఫ్ అంతా కూడా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కింద వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఒకే ఇండస్ట్రీలో లేము ఇవాళ మనం. అదే కంపెనీ ఓపెన్ ఫ్లాట్ విల్లా చేస్తుంది, అదే కంపెనీ ఫార్మ్ ల్యాండ్ చేస్తుంది, అదే కంపెనీ డిటిసి చేస్తుంది, కన్స్ట్రక్షన్ తో పాటు విల్లాలు చేస్తున్నారు, అపార్ట్మెంట్ చేస్తున్నారు, ఇండిపెండెంట్ హౌసెస్ చేస్తున్నారు. ఇదంతా కార్పొరేట్ లోకి వచ్చేస్తుంది మనకు. సో ఇప్పుడు చాలా మంది నేటివ్ ప్లేస్ లో కొనుక్కోవడం బెటర్ అంటారా, లేకపోతే ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్ లో కొనడం బెటర్? అంటే నేటివ్ ప్లేస్ లో కొనుక్కోవడం అనేది ఏంటంటే మనకు సెంటిమెంట్ సంబంధించిన ఇష్యూ. ఎందుకంటే నా సొంత ఊర్లో నాకు ఫ్లాట్ అంటూ ఉండాలి, నా ఇంటి స్థలం ఉండాలి అనేది అది మన సెంటిమెంట్ కి సంబంధించిన ఇష్యూ. హైదరాబాద్ లాంటి గ్లోబల్ సిటీలో కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే అప్రిషియేషన్ అనేది ఎంత స్పీడ్ ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ ఊర్లలో అందరికీ ల్యాండ్స్ ఉంటాయి, ఆ నియర్ బై టౌన్స్ ఏదైతే నేటివ్ ప్లేస్ ఉంటాయో అక్కడ మనకు ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండదు. అసలు హైదరాబాద్లో ప్రాపర్టీ ఉండడం వల్ల నీ వర్త్ అనేది, నీ ఎకానమీ అనేది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్లోబల్ ఎకానమీ ఉన్నటువంటి స్టేటు, క్యాపిటల్ ఇది. సో ఇలా ఈ స్టేట్తో ఉన్న పీపుల్స్తో పాటు ఇలా ఒక హైదరాబాద్ మీద తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అండ్ బీహార్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం ప్రజలందరూ ఇక్కడ బతుకుతున్నారు. సో ఇక్కడ గ్లోబలైజేషన్ పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ పెరుగుతూ పోతుంది. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఐటీతో పాటు నాన్ ఐటీ సెక్టర్స్ కూడా పెరిగిపోయాయి ఇక్కడ. సో హైదరాబాద్ లో ప్రాపర్టీ ఉండడం వల్ల ఏంటంటే మన ఎకానమీ పెరిగే అవకాశం ఉంది. మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ. సో ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఫామ్ అయింది, ఆంధ్రాలో కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, కొత్త పార్టీ వచ్చింది కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్ అనేది బూమింగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ తగ్గింది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అలాంటిది ఏం లేదండి. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా తనకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తాడు. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా తనకి ఎక్కడ ప్రాఫిట్ వస్తుందో చూస్తాడు. ఇలా అమరావతికి వెళ్తున్నారంటే ప్రజలు ఎవరు వెళ్ళట్లేదు, ఇన్వెస్టర్స్ ఎవరు వెళ్ళలేదు. ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళే ఇక్కడికి వెళ్ళారు. సో ఇది తాత్కాలిక భూమి మాత్రమే తప్ప అది లాంగ్ టర్మ్ ఉండేది కాదు. హైదరాబాద్ 1500 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఇంత పెద్ద ఎకానమీ సృష్టించి మనము ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టించినటువంటి హైదరాబాద్ లోనే భూమి లేకపోతే అమరావతి లాంటి చిన్న ప్రాంతంలో ఏముంటుంది? సో భూమి రాబోతోంది, డెవలప్ అయిపోతుంది అంటున్నారు. సో ఎన్ని ఇయర్స్ పడుతుంది డెవలప్ అవడానికి? ఎక్కడండి? అమరావతిలో మినిమం 30 ఇయర్స్ మినిమం పడుతుంది. ఎందుకంటే అక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లైక్ అదంతా కూడా విలేజ్ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ప్రాంతం అది. హైదరాబాద్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ 60 కిలోమీటర్లు పోయినట్టయితే మీకు మినిమం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వస్తాయి. లైక్ వరంగల్కి వెళ్తే భువనగిరి కానీ, ఆ తర్వాత జనగాం కానీ, ఆ తర్వాత వరంగల్. ఇదే మనం బెంగళూరు హైవే వెళ్తే షాద్ నగర్ కానీ, నెక్స్ట్ జడ్చర్ల కానీ, మహబూబ్ నగర్ కానీ. ఇదే ముంబై హైవే వెళ్తే సదాశివపేట, సంగారెడ్డి, సదాశివపేట, కామ్కోలు, బుదేరా, మళ్ళీ కర్ణాటక బార్డర్. సో ఇట్లా కంపేర్ చేస్తే హైదరాబాద్ 360 డిగ్రీస్ చుట్టూ 60 కిలోమీటర్స్ దాకా డెవలప్ అయినటువంటి రాజధాని ఇది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యింది. ఇక్కడ ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఉన్నాయి, రైల్వే కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా మనకు చుట్టూ హైదరాబాద్ చుట్టూ 14 నేషనల్ హైవేస్ ఉన్నాయి.
ఇంత పెద్ద క్యాపిటల్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఇక్కడ ఐటీ ఉంది, ఫార్మా ఉంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, ఎడ్యుకేషన్ హబ్స్ ఉన్నాయి. ఇంత పెద్ద హైదరాబాద్ లాంటి క్యాపిటల్ తయారు చేయాలంటే హైదరాబాద్కి ఇన్ని వందల సంవత్సరాలు పట్టింది. సో అమరావతి లాంటి ప్రాంతానికి టైం పడుతుంది. సో ఇవాళ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అప్రిషియేషన్ అనేది తాత్కాలిక అప్రిషియేషన్ ఉండొచ్చు, కానీ హైదరాబాద్ లాంటి సిటీ తయారవడం అనేది చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. సో బెంగళూరు హైవే అనేది చాలా ఫాస్ట్ గా డెవలప్ అయిపోతుంది. సో చుట్టుపక్కల చాలా సెజ్లు కానీ ఇండస్ట్రీస్ కానీ వచ్చేస్తున్నాయి, ఐటీ సెంటర్స్ వస్తున్నాయి, అమెజాన్ డేటా సెంటర్స్ లాంటివి కూడా ఉన్నాయి. సో ఎక్కువ మంది బెంగళూరు హైవే మీద ఫోకస్ పెడుతున్నారు. సో అక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా ఈ పరిస్థితుల్లో? డెఫినెట్ గా అండి. హైదరాబాద్ కంపేర్ టు సౌత్ హైదరాబాద్ చూసినట్టయితే మనకు అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా ఉంది మనకు. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ ప్రాంతం అంతా కూడా మనకు 111 జీవోలో మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ జోన్, ఫ్లయింగ్ జోన్ రిస్ట్రిక్షన్ లో ఉంటుంది. ఆ తర్వాత నుంచి అంతా కూడా మనకు రెసిడెన్షియల్ జోను, కమర్షియల్ జోను, ఈ మల్టీపర్పస్ జోన్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. ఈ పర్టికులర్ జోన్ లో మనము ఆల్రెడీ 30 years నుంచి బెంగళూరు హైవే ఇండస్ట్రియల్ హబ్ గా ఉన్నది. కాకపోతే ఉన్నటువంటి ఈ లాస్ట్ 30 years నుంచి ఇండస్ట్రీ అంతా కూడా మనకు ఎంఎస్ఎంఈస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఆ ప్రాంతం లాస్ట్ 20 years నుంచి పెద్దగా డెవలప్ అవడానికి ఆస్కారం లేకూడదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్ అంతా కూడా రెడ్ కలర్ ఎంప్లాయ్మెంట్, బ్లూ కలర్ ఎంప్లాయ్ ఉండడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే మనకు 5 సెజెస్ కొత్తగా వచ్చాయి అక్కడ. మేకగూడ కానీ, నాగిరెడ్డిపల్లి ఐటీ సెజ్ కానీ, మేకగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానీ, నోవాస్ గ్రీన్ టెక్నాలజీ, ఏరోలైట్ ఇండియా లాంటి కంపెనీస్ రావడం జరిగింది మేకగూడ సెజ్లో. అదేవిధంగా మనకు రైట్ సైడ్ చూసినట్టయితే మనము చేవెళ్ళూరు చూసినట్లయితే షాబాద్ దగ్గర మనకు చందనవెల్లి, సీతారాంపూర్ అని 3500 acres సెజెస్ రావడం జరిగింది. అందులో 5 డేటా సెంటర్స్ ఉన్నాయి మనకు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెక్స్ట్రా, కంట్రోలెస్, ఆదాని లాంటి డేటా సెంటర్స్ తో పాటు మనకు యుఎల్హెచ్ అనేది కొత్తగా రావడం జరిగింది. 6 డేటా సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా అందులో ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అక్కడ. ఒలెక్ట్రా లాంటి కంపెనీస్, న్యూకోమా, డైఫుక్ లాంటి కంపెనీలు కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా బిల్డప్ అయిపోయి. అవును, ఆల్రెడీ అందులో టెక్స్టైల్ పార్కులు రన్నింగ్ లో ఉన్నాయి. అడ్వాన్స్ టెక్స్టైల్ పార్క్, వెల్స్పన్ లాంటి కంపెనీ, యుఎస్ బేస్డ్ కంపెనీలు అందరూ ప్రొడక్షన్ చేస్తున్నాయి. సో ఈ కంపెనీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నప్పటికీ ఈ సెజెస్ పెరుగుతున్నాయి. మళ్ళీ అదే విధంగా అదే నియర్ బై లో ఎలికట్ సెజ్ రావడం జరిగింది. షాద్ నగర్ టౌన్ ఒకప్పుడు 30,000 పాపులేషన్ ఉండేది లాస్ట్ 10 years లో. ఇవాళ 1.5 lakhs పాపులేషన్ కి వచ్చేసింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మా సెజెస్ కానీ జడ్చర్ల నుంచి మొదలుకుంటే మనకు బాలానగర్ వరకు, రాజాపూర్, పోలేపల్లి, దివిటిపల్లి, ఈ బాలానగర్ సెజ్, జడ్చర్ల సెజ్ లో చూసినట్టయితే ఇండియా బిగ్గెస్ట్ ఫార్మా డ్రగ్ సెజ్ ఇండస్ట్రీ అంతా కూడా మనకి ఈ పర్టికులర్ లొకేషన్ లో ఉండడం వల్ల మనకు అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఐదర్ జడ్చర్ల ఉండాలి లేదా షాద్ నగర్ ప్రాంతంలో ఉండాలి. సో ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినప్పుడు ప్రాబ్లం పడాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఎగ్జిస్టింగ్ సెజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది అడ్వాంటేజ్ మనకు బెంగళూరు హైవేలో. సో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఏంటంటే మనకు మెయిన్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే మనకు ఉన్నటువంటి శాటిలైట్ టౌన్షిప్ అనే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు సిటీకి వెళ్తేనే అన్ని దొరికే అనే ఫీలింగ్ లో ఉండేవాళ్ళం. ఎందుకంటే ఎడ్యుకేషన్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, హాస్పిటలేషన్ కానీ. ఇవాళ ఎక్కడికక్కడ హాస్పిటలేషన్, ఎడ్యుకేషన్, సూపర్ మార్కెట్ అనేది పెరిగిపోయింది. ఎందుకంటే మనకు ఇవన్నీ కూడా ఇంతకుముందు పట్టణ ప్రాంతాల్లో మాత్రమే దొరికేవి. ఇవాళ కమ్యూనిటీస్ వైజ్ గా ఏంటంటే డెవలప్ చేస్తూ వస్తున్నాం కాబట్టి ఇవాళ శాటిలైట్ టౌన్షిప్ పెరగడానికి ఆస్కారం ఉంది. లైక్ మనకు రీసెంట్ గా ఫార్మాసిటీని ఈ గవర్నమెంట్ జరిపేద్దామనే ఆలోచనలు చేస్తుంది. అక్కడ ఇవాళ గేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్స్ వస్తున్నాయి. ఫార్మా విలేజ్ అనౌన్స్ చేసేది ఆల్రెడీ గవర్నమెంట్. ఒక జపాన్ కంపెనీ ఆల్రెడీ వాళ్ళతో టైప్ అయిపోయి కూడా ముందుకెళ్తున్నారు 1300 ఎకరాలు. సో ఇటువంటి శాటిలైట్ టౌన్షిప్ వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా రీజనల్ రింగ్ రోడ్ కు దగ్గరగా 5 to 10 kilometers డిస్టెన్స్ లో ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఇంకో వేరే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడానికి, దట్ అక్కడ శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ అవడానికి రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారో తక్కువ ప్రైస్ తోని రీజనల్ రింగ్ రోడ్ ఇంకో 3 years లో కంప్లీట్ అయిపోతుంది. అప్పటి వరకు వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మోర్ దాన్ 50%, 100% అయ్యే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఉన్న హెచ్ఎండి లిమిట్స్ లో ల్యాండ్ బ్యాంకింగ్ ఆల్మోస్ట్ 70% అయిపోయింది, 70 to 80% అయిపోయింది. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫార్మ్ ల్యాండ్స్ లో శ్రీగంధం చెట్లు పెడుతున్నాము, సో మీకు ఎవ్రీ మంత్ రిటర్న్స్ కూడా వస్తుంటాయి. సో ఇక్కడ ఓపెన్ ప్లాట్ తీసుకుంటే మీకు డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా అయిపోతుంది. ఇటువంటి ప్లాన్స్ ఉన్న చోట మీకు తీసుకుంటే ఎవ్రీ మంత్ మీకు రిటర్న్స్ వస్తున్నాయి అంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? అంటే మనకు శ్రీగంధం ప్లాంట్ డిమాండ్ అయితే ఉన్న విషయం వాస్తవం అండి. కాకపోతే అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలంగాణ స్టేట్లో 3000 ఎకరాల్లో మనకు తెలంగాణ స్టేట్లో చూసినట్టయితే మనకు 3000 ఎకరాల్లో రెడ్ శాండిల్వుడ్ అయితే ఈ శ్రీగంధం ప్లాంటేషన్ ఉంది మనకు 3000 acres లో. బట్ ఏంటంటే దీన్ని పర్చేజ్ చేసే వాళ్ళు మార్కెట్ లో చాలా తక్కువ మంది ఉన్నారు.
ఓకే. సో మెయిన్ ఇష్యూ అక్కడ అవుతుంది ఒకటి. రెండోది గవర్నమెంట్ లో కొలాబరేషన్ తో చేస్తే చైనా వాళ్ళు ఎక్కువ దీన్ని పర్చేజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ పాలసీ ప్రకారం కొంచెం మనకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ లో తీసుకుంటే దీనికి డిమాండ్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ అట్లాంటి కంపేర్ చేసినప్పుడు మనకు హెచ్ఎండిఏ ఓపెన్ ఫ్లాట్ తోని డిటిసిపి ఓపెన్ ఫ్లాట్ తోని కంపేర్ చేయలేం వీటిని. ఎందుకంటే దీనికి అన్ని రకాల అప్రూవ్స్ తో చేసినటువంటి డెవలప్మెంట్ ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వేరు, ఫార్మ్ ల్యాండ్ లో ఉన్నటువంటి ప్లాంటేషన్ వేరు. ఎందుకంటే దీనికి కన్వర్సేషన్ ఉండదు, మ్యూటేషన్స్ చేసినప్పటికీ కూడా కన్వర్షన్ ఉండదు, అప్రూవ్స్ ఉండవు. ఎటువంటి డ్రైనేజ్ కనెక్టివ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్, ట్యాప్ కనెక్షన్ ఇలాంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి ఏమీ ఉండవు. మనం 10 years తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోయేసరికి సేమ్ కాస్ట్ అవుతుంది మళ్ళీ అప్పటికి. చాలా మంది రియల్ ఎస్టేట్ ని కెరియర్ గా చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో దాన్ని కెరియర్ గా చూస్ చేసుకోవాలంటే మీరు 2011 నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఎలా ఉంటది అసలు, ఆ ఫీల్డ్ బాగుంటుందా, చూస్ చేసుకోవచ్చా లేదా? డెఫినెట్ గా అండి, ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే ఇది 9 to 6 జాబ్ కాదు. కరెక్ట్. మనం కస్టమర్ ఎప్పుడు అందుబాటులో ఉండాలి, 24 hours మనం వర్క్ లో ఉన్న ఫీలింగ్ లో ఉండాలి. అలా అని మనం ఎప్పుడు వర్క్ చేయలేము, కంటిన్యూస్ గా వర్క్ ఏమి ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మన ఇంటిగ్రిటీ అనేది ఇంపార్టెంట్, మనం ఎంత స్టేబుల్ గా నిలబడుతున్నాం అనేది ఇంపార్టెంట్, మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇదేం రాకెట్ సైన్స్ కాదు, అయినప్పటికీ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. నీకు ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏ సైజెస్ ప్లాట్స్ ఉన్నాయి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ ఉన్నటువంటి ఎకానమీ ఎంత తొందరగా డెవలప్ అవుతుంది, నువ్వు ఇక్కడ నీ ఆస్తి, నువ్వు చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడడం వస్తే నీకు నువ్వు సబ్జెక్ట్ కావచ్చు కస్టమర్కి ఇన్వెస్టర్కి ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ సేల్ అవుతుంది. దాని మీద నీకు ప్రతి కంపెనీ కూడా ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు కెరియర్ చూస్ చేసుకోవాలంటే ఏదైనా పర్టికులర్ కంపెనీలో జాయిన్ అవ్వాలా, లేకపోతే ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి, మీరు ఎలా చేశారు? అంటే అప్పుడు నా ఫ్రెండ్ కంపెనీ ఉందండి, నాకు ఫ్రెండ్ కంపెనీలో నేను చేయడం జరిగింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు ఓపెన్ గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనం చూస్ చేసుకునే కంపెనీ ఎలా ఉండాలంటే లీగాలిటీ పరంగా బాగుంది, కంపెనీలో చేస్తే నా కెరీర్ బిల్డప్ అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ ద్వారా మనం వెళ్ళాలి. అక్కడ సీనియర్స్ ఉంటారు, ఎవ్రీ వీక్ వాళ్ళు ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తుంటారు. మనం ట్రైనింగ్స్ అనేది పర్టికులర్గా అటెండ్ అవుతుందంటే మనకు ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంటుంది. సీనియర్కి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మనం గ్రాప్ చేయగలిగితే దాన్ని రేపు ఇంప్లిమెంటేషన్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మినిమం 3 to 6 months అనేది ఫీల్డ్ లో మనం నిలబడగలగాలి. ఎందుకంటే మనం ఫస్ట్ మంత్ మనకు బిజినెస్ కాలేదు, సేల్స్ కాలేదు, నాకు కాదేమో, నా వల్ల కాదు అనుకున్నప్పుడు డెఫినెట్ గా మనము దీనిలో కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ 6 months నువ్వు వెయిట్ చేయగలిగితే డెఫినెట్ గా ఇక్కడ ఫ్రూట్స్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. నాలెడ్జ్ గెయిన్ చేయాలి మనం ఆ 6 months లో, ఏం నేర్చుకోవాలి అంటే మనం ప్రాజెక్ట్ మనం ఫ్రెషర్ గా వచ్చినప్పుడు ఏంటంటే మనకు రియల్ ఎస్టేట్ అనేది కొంచెం బోరింగ్ సబ్జెక్ట్. ఇది రోజు తీసుకెళ్తున్నాం, చూస్తున్నాం, వస్తున్నాం ఫీలింగ్ కాకుండా అక్కడ ఆ ప్రాజెక్ట్ డ్రై సబ్జెక్ట్ ఉంటుంది. సో అక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే సీనియర్ ఎలా కస్టమర్ తో మాట్లాడుతున్నాడు, ఎలా డీల్ చేస్తున్నాడు, కస్టమర్ ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు, సీనియర్ ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నాడు, ఒకటి పర్టికులర్ గా చూడాలి. రెండోది మనము క్లోజింగ్ సెషన్ అనేది ఇంపార్టెంట్, క్లోజింగ్ ఎలా చేస్తున్నాం అనేది నేర్చుకోవాలి. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకు ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో లొకేషన్ యొక్క నాకోడ్స్, యూఎస్పీస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాజెక్ట్ గురించి మనకు తెలియనప్పుడు మనం క్లయింట్కి ఏ విధంగా దాన్ని కమ్యూనికేట్ చేయగలుగుతాం లేదు. కాబట్టి ఇదంతా కూడా మనకు సీనియర్ నాలెడ్జ్ ఇస్తాడు. రోజు రోజు మనం సీనియర్ తో తిరుగుతుంటే ఏమవుతుందంటే సీనియర్ యొక్క నాలెడ్జ్ ని మనకు రోజు పంచుతూ వెళ్ళిపోతుంటాడు. కాబట్టి దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి, అంత లెర్నింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా. సో ఎదుటివారి మైండ్ సెట్ ని బట్టి మన బిజినెస్ ఉంటది, అంటే మనం ఎలా కన్విన్స్ చేస్తాం అనే దాన్ని బట్టి. సో దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎలా డెవలప్ చేసుకుంటున్నాం అంటే కస్టమర్ పర్సెప్షన్ ఎలా ఉందని తెలుసుకోవాలంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. కస్టమర్ 1 CR ప్లాట్ కొందాం మనకు వచ్చినప్పుడు నువ్వు 25 lakhs చెప్పామనుకోండి, కస్టమర్ ఎంతసేపు నా స్థాయి తగ్గిపోయింది అనే ఫీలింగ్ లో ఉంటాడు. సో కస్టమర్ పర్సెప్షన్ ఎలా ఉంది, ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు అనేది పర్టికులర్ గా చూడాలి. బాడీ లాంగ్వేజ్ కానీ, తను వచ్చినటువంటి వెహికల్ కానీ, తను మాట్లాడే విధానం కానీ, తను ఎంత ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటున్నాడు ప్లానింగ్ కానీ, అలా చేసినప్పుడు మనం పైనుంచి కింది రావాలి కానీ కింది నుంచి ఎప్పుడు పైకి పోకూడదు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో కస్టమర్ పర్సెప్షన్ అనేది డెఫినెట్ గా మనం అబ్జర్వ్ చేయాలి. ఇదంతా ఈ అబ్జర్వేషన్ ఇదంతా ఎప్పుడు వస్తుందంటే మన లెర్నింగ్ లో ప్రాసెస్ ఇదంతా కూడా. ఎందుకంటే మన సీనియర్ ఎవరైతే ఉంటారో తను ఇంతకుముందు 100 clients తో మాట్లాడి ఉంటాడు, ఆ ఎక్స్పీరియన్స్ తనకు ఉంటది కాబట్టి తను ఎడ్యుకేట్ చేయగలుగుతాడు మనని. సో ఎప్పుడు సీనియర్ వెంట ఉండడం వల్ల ఏమవుతుందంటే నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఒక ప్లాట్ కొనాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఏమేమి మనం ఆలోచించుకోవాలి, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి. ఇంకా అవును, అంటే మనం ఏ ఓపెన్ ఫ్లాట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కానీ, లేదా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్ చేద్దాం మనం వెళ్ళినప్పుడు మనం ఏం చూడాలంటే ఇక్కడ ఈ కనెక్టివిటీ ఎలా ఉంది,
ఇక్కడ ఉన్నటువంటి వెంచర్ కు కనెక్టివిటీ ఎలా ఉంది, ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం ఉందా లేదా, నియర్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, నియర్ బై ఐటీ సెజ్ ఉందా లేదా ఫార్మా సెజ్ ఉందా, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉందా, ఎడ్యుకేషన్ హబ్స్ ఉన్నాయా, ఇక్కడ దేని ద్వారా ఇక్కడ అర్బనైజేషన్ అవకాశం ఉంది, ఏ సెజ్ వల్ల ఇక్కడ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది, మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కు ఆర్ఓఐ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనేది మనం గెస్ చేయగలిగితే ఆ ప్రాజెక్ట్ యొక్క నెసెసిటీస్, ఆ ప్రాజెక్ట్ సరౌండింగ్ డెవలప్మెంట్ చూసినట్టయితే మనకు తెలిసిపోతుంది.